ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఊహించిన ట్విస్ట్. చెన్నై సూపర్ కింగ్స్ అందరికీ షాక్ ఇచ్చింది. అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. సిఎస్కే కెప్టెన్గా మహేందర్ సింగ్ ధోనీని తొలగించారు. ధోనీ స్థానంలో ఈ సీజన్కు రుతురాజ్ గైక్వాడ్కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఐపీఎల్ ట్రోఫీకి 10 జట్ల కెప్టెన్లు ఫోటోషూట్లో పాల్గొన్నారు. చెన్నై తరపున ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ వెళ్ళాడు. చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్ కొత్త కెప్టెన్ అని అధికారికంగా ప్రకటించారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించినటువంటి భారీ మార్పుకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఈ సిఎస్కే తీసుకున్నటువంటి ఈ తాజా నిర్ణయం ఎలా ఉంది? అభిమానుల్లో కాస్త నిరాశ కలిగించే అంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఎస్కేకి దశాబ్దం పాటు క్యాప్టెన్ గా కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు. ఎన్నో ట్రోఫీలను కూడా ధోని అందించిన నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో ధోని పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏజ్ 42 వచ్చినప్పటికి కూడా తను లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఫిట్ గా ఉండడం కూడా కోచ్లు చెప్తున్నారు, ఫిజియోథెరపిస్ట్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. టీమ్ మేనేజ్మెంట్ కూడా ధోని యొక్క ఫిట్నెస్ పైన చాలా సంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. అయితే సడన్ గా ఈ ఇయర్ కూడా ధోని చేతుల్లోనే సిఎస్కే టీము భారతంలో కూడా నడుస్తుంది అనుకున్నారు. కాకపోతే ఇది చివరి సీజన్ గానే ధోని భావిస్తున్నట్టుగా మనకు సమాచారం. అందుకే కొత్తగా తన వారసులు అనేది ప్రకటించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన ఆల్రెడీ మిగతా టీములు పోల్చుకుంటే అన్ని టీముల్లో కూడా యంగ్స్టర్స్ క్యాప్టెన్స్ గా ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఢిల్లీకి ఏదైతే రిషబ్ పంత్ ఉన్నాడు, తర్వాత రాజస్థాన్ రాయల్స్ కి సంజు శాంసన్ ఉన్నాడు, తర్వాత గిల్ కూడా క్యాప్టెన్ గా ఉన్నాడు, కేఎల్ రాహుల్ క్యాప్టెన్ గా ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది కేకేఆర్ టీమ్ కి. తర్వాత వచ్చి ముంబైకి హార్దిక్ పాండ్యా. సో అందరూ కూడా తన క్యాప్టెన్స్ లో ఆడినటువంటి జూనియర్ ప్లేయర్స్. సో ఒక ధోని మాత్రం సిఎస్కే క్యాప్టెన్ గా కొనసాగి ఉంటే మాత్రం అది ఒక్కడే సింగర్ ప్లే అయ్యేవాడు. సో ఈ నేపథ్యంలో జట్టు సభ్యులందరూ కూడా వారు నిర్ణయించుకున్నారు. జట్టు మేనేజ్మెంట్ కూడా నిన్న రాత్రి వరకు కూడా సమాలోచనలు చేసినట్టుగా సమాచారం. అయితే ఈ క్యాప్టెన్సీ మార్పు చేయాలనే ఉద్దేశం మొదటిగా ధోనినే మేనేజ్మెంట్ కి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఉన్న సమయంలో తాను బ్యాట్స్మెన్ గానే ఎక్కువగా ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఎలాగో కోచ్ బాధ్యతలు తీసుకోబోతున్నాను కాబట్టి, మెంటర్ గా తీసుకోబోతున్నాను కాబట్టి ఈ సమయంలో నేను అభిమానులని తన 2 దశాబ్దాల నుంచి కూడా ఏదైతే నాకు సపోర్ట్ గా నిలిచినటువంటి క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారిని అలరించాలనే ఉద్దేశం నేను ఉన్నాను కాబట్టి తన దగ్గరగా నేను ప్రిపేర్ అయినా. ఎక్కువగా క్యాప్టెన్సీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇటు బ్యాటింగ్ మీద కీపింగ్ మీద అంత కాన్సన్ట్రేషన్ రావట్లేదు. ఈసారి పూర్తి స్థాయిలో తన పర్ఫార్మెన్స్ అనేది చూపెట్టాలనే ఉద్దేశంతో తాను ఉన్నారనేది కూడా మేనేజ్మెంట్ వద్ద చెప్పినట్టుగా మనకు సమాచారం. దాంతోనే మేనేజ్మెంట్ రాత్రి వారు పూర్తి స్థాయిలో కూడా డిస్కషన్ చేశారు. ఒక క్షణంలో ధోని క్యాప్టెన్సీ తప్పుకుంటే నెక్స్ట్ జట్టు సాహిత్య బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలనే తరఫు కూడా ఈ డిస్కషన్లో రవీంద్ర జడేజా పేరు ప్రముఖంగా వచ్చింది. అయితే రవీంద్ర జడేజా గాయాల కారణంగా పైగా ఫిట్నెస్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. గతంలో 2-3 మ్యాచ్లకి ఆయన క్యాప్టెన్స్ ఇచ్చినప్పుడు కూడా అంతగా ఫెయిల్ అయినటువంటి పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇచ్చిన నేపథ్యంలో జట్టు లీడ్ విషయంలో అతను కూడా విముఖత ప్రదర్శించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అందరూ కూడా గత 2021 కానీ 2022 కానీ 2019లో కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. ఎందుకంటే జట్టుని గెలిపించినటువంటి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్లు ఆడాడు. పైగా ఫీల్డర్గా కూడా చాలా అద్భుతంగా కూడా చేయగలుగుతాడు. బ్యాట్స్మెన్గా కూడా సూపర్గా ఆడుతున్నాడు కాబట్టి పైగా టీం సభ్యులు అందరితో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి యంగ్ ప్లేయర్స్ అందరితో ధోని పెర్ఫార్మెన్స్ తో ఫిట్నెస్ తో పాటుగా సిఎస్కే టీంతో ధోనిది ప్రత్యేకమైనటువంటి అనుబంధం. సో ఈ మార్పును సిఎస్కే ఫ్యాన్స్ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? మరి ఫ్యాన్స్ మాత్రం చాలా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ రాగానే సోషల్ మీడియాలో ఎక్స్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని కామెంట్స్ చదువుతుంటే వాళ్ళు తమ బాధనంతా కూడా చాలా వెళ్ళగప్పుకుంటున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే తమిళనాడులో సిఎస్కే టీం కంటే ధోనిని తలా అని పిలుస్తారు. సో తలా లేకపోతే మాకు ఆయన టీంని లీడ్ చేయలేకపోతే మేము చూడబుద్ధి కాదనేది కూడా వాళ్ళు చాలా వరకు కామెంట్స్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ అభిమానులందరూ కూడా బాధపడుతున్నటువంటి నేపథ్యంలో సిఎస్కే టీం కూడా ఒక లెటర్ విడుదల చేసింది. కొన్ని కారణాల వల్ల ధోనినే రుతురాజ్ గైక్వాడ్కి
తన కెప్టెన్సీని అప్పచెప్పారు. అతను పూర్తిగా బ్యాటింగ్ వైపు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో తను ఉన్నాడంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. సో క్లారిటీ వచ్చిన తర్వాత ఎట్లాగ ధోని ప్రతి మ్యాచ్లో ఆడతారనేసి ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి అభిమానులు ఇంకా ధోని బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా వారు కామెంట్స్ పెడుతున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇతర జట్లతో పోల్చుకుంటే చెన్నై సూపర్ కింగ్స్లో సీనియర్ ఆటగాళ్ళు జూనియర్ ఆటగాళ్ళు అందరూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు క్యాప్టెన్స్ వరకు ఉదయం వరకు కూడా ధోనినే సిఎస్కే క్యాప్టెన్గా కొనసాగాడు కాబట్టి మిగతా ఆల్ టీమ్స్ క్యాప్టెన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ జూనియర్లే. సో వాళ్ళతో పోల్చుకుంటే ధోని రేంజ్ కానీ అవంతా కూడా ఎక్కువ ఉంది కాబట్టి ధోని కూడా పూర్తి స్థాయిలో ఇక విశ్రాంతి మోడ్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి దాని తగ్గట్టుగానే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆయనే స్వయంగా సిఎస్కే టీం యాజమాన్యానికి తెలియజేశారు. వారు కూడా వారిచ్చినట్టుగా మనకు సమాచారం, వారిచ్చినప్పటికీ కూడా తన నిర్ణయం ఇలా ఉంటుంది, నేను జట్టుతో మాత్రం కొనసాగుతున్న ఫర్దర్లో కూడా. కాకపోతే ఈ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ లాంటి యువకులకు ఇస్తే మాత్రం జట్టులో కూడా ఆత్మస్థైర్యం వస్తుంది, ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయనే ఒక మెసేజ్ అనేది ఉంటది. పైగా గత సిరీస్ లో కూడా చూసాం ముందుగా రవీంద్ర జడేజాకి అప్పుడు కెప్టెన్సీ ఇద్దాం అనుకున్నారు, కానీ కొన్ని చివరి నిమిషంలో మళ్ళీ ధోనికి కొనసాగించారు. ఎందుకంటే అప్పుడు ఫేలమైన ప్రదర్శన, పైగా టీం మెంబర్స్తో రవీంద్ర జడేజాకి కొంచెం మిస్కమ్యూనికేషన్ అనేది ఉంది. ఎందుకంటే సీనియర్ జూనియర్ పైగా విదేశీ ప్లేయర్స్ కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడంలో కూడా జడేజా కాస్త వెనకడుగు వేశాడు. కాకపోతే వీళ్ళందరికీ ఎక్కువగా జట్టు సభ్యులందరికీ కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఉండేది, భయపడేది. పైగా ధోని ఏం చెప్తే అది చేసే ఆటగాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ధోని తర్వాత ఎవరు అన్న దాంట్లో కూడా అందరూ చాలా సమాలోచన చేసినట్టుగా మనకు తెలిసింది. అయినప్పటికీ కూడా జట్టు యాజమాన్యం కూడా పైగా రుతురాజ్ గైక్వాడ్ అయితే బాగుంటుంది, పైగా తను కూడా ధోని టైప్ అయిపోయి చాలా కూల్గా క్యాప్టెన్సీ చేయగలుగుతాడు, ఎక్కువగా అగ్రెసివ్గా పడు, ఓన్లీ బ్యాటింగ్లో మాత్రం తన అగ్రెసివ్నెస్ని ఆయన చూపిస్తాడు. ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా కూడా తను చేయగలుగుతాడు. గతంలో కూడా రంజీ మ్యాచ్లో కూడా తన క్యాప్టెన్సీ ప్రతిభను చూసాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని టీం బాధ్యతలు అప్పచెప్పినట్టుగా మన సమాచారం. అయితే జట్టు సభ్యుడిగా ధోని తను పూర్తి స్థాయిలో కూడా ఆయన ఆడబోతున్నాడు కాబట్టి దాని దగ్గరగా ఎవరు అధైర్యపడుతున్నది కూడా వారు ఒక క్లారిటీ ఇచ్చారు. దానితో పాటు ఇప్పుడు ధోని ఉన్నటువంటి ఏజ్ కూడా ఒకసారి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ఈ మధ్యకాల గత 3 నెలల నుంచి కూడా కేవలం ఈ సిరీస్ కోసమే, ఈ మ్యాచ్ల కోసమే తన ఫిట్నెస్ని గతంలో కంటే ఎక్కువగా ఆయన కష్టపడ్డాడు, ఎక్కువగా ఫిట్గా చూపించుకోవడం కోసం ఆయన చాలా శ్రమించినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ధోని వైఫే ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా చేసినటువంటి నేపథ్యం ఇప్పుడు. ఎందుకంటే గతంలో ఏదైతే జట్టులో ప్లేస్ కోసం ఏ విధంగా అయితే తన ఫిట్నెస్ని నిరూపించుకోవడానికి ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు ఈ ఏజ్లో కూడా అంతే ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో కూడా తను నిరూపించుకోవడానికి శ్రమిస్తున్నాడంటూ కూడా ఒక పోస్ట్ కూడా చేసినట్టు నేపథ్యం. సో అన్ని ఫ్యాక్టర్స్లో చూసుకుంటే మాత్రం ధోని కెప్టెన్గా లేకపోయినా ఒక ఆటగాడిగా కొనసాగుతున్నాడు కాబట్టి అభిమానుల్లో ఆనందం ఉంది. పైగా ఈ నిర్ణయం పట్ల కూడా వీరు యాజమాన్యం కూడా సంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.